యంగ్స్టర్ విజయ్ దేవరకొండ తన కెరీర్ లో భారీ రిస్క్ చేస్తున్నాడు. లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ ఇలా హ్యాట్రిక్ డిజాస్టర్ ఫేస్ చేయడంతో తన లెక్కలు మారిపోయినట్టున్నాయి. ఇప్పటి వరకు తనకి ప్లస్ అనుకున్నవే వదిలేస్తున్నాడట. అసలు రూటే మార్చేశాడట. ఎందుకు? గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా షూటింగ్ 50% కి పైగా పూర్తయింది. స్పై కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ లేడీ భాగ్యశ్రీ బోర్సే నటించబోతోంది. అంతవరకు ఓకే, కానీ ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మూడోసారి మరో రిస్క్ చేస్తున్నాడనే కామెంట్సే వినిపిస్తున్నాయి. గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ మూవీలో అసలు పాటలు ఉండవట. మొన్న మధ్య ఇలాంటి గుసగుసలే వచ్చాయి, కానీ ఇప్పుడు అవే నిజమవుతున్నాయి. విజయ్ దేవరకొండ హిట్ మూవీస్లో తనకి ఏం కలిసొచ్చిందో ఓసారి ఫోకస్ చేస్తే సీరియస్గా తను డైలాగ్స్ చెప్పడం, ఫైట్స్, అలానే పాటలు ఇవన్నీ విజయ్ దేవరకొండకి ప్లస్ అవుతాయి. కానీ ఇప్పుడు ఆ పాటలే లేవంటే రిస్క్ చేస్తున్నాడంటున్నారు. ఆ మధ్య వచ్చిన లైగర్లో అనవసరంగా తన పాత్రకి నత్తి పెట్టి పూరి పాన్ ఇండియా లెవెల్ తప్పు చేశాడు. పూరి సినిమాకు బలమే పంచిచ్చే డైలాగ్స్, అదే చెప్పకుండా హీరోకి అప్పట్లో నత్తి పెట్టాడు. ఇక గీతా గోవిందంలో గోవింద్కి ఉండే ఓపిక ఫ్యామిలీ స్టార్లో హీరోకి మిస్ అయింది. ఇలా తనకి కలిసొచ్చే అంశం మిస్ అయిన ప్రతిసారి పంచిపడింది. డైరెక్టర్, హీరో లేదంటే హీరోయిన్ ఇలా ఎవరైనా వాళ్లకు బలం అనుకున్నవి వదిలేస్తే ఏం జరుగుతుందో లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ రిజల్ట్తో తేలిపోయింది. ఇప్పుడు అదే మిస్టేక్ జరుగుతోందా? ఈ డౌట్ రావడానికి కారణం గౌతమ్ తిన్ననూరి మేకింగ్లో విజయ్ చేసే సినిమాలు పాటలు ఉండవని తెలియడం. ఇక కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ పాటలంటేనే తూటాల్లా పేలుతాయి. అలాంటిది ఈ మూవీలో పాటలు లేవంటే అనిరుద్ధ్ ఏ రకంగా కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ లేదు. ఎంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తనది బాగున్నా పాటలే లేవంటే సగం సినిమా రిస్క్లో పడినట్టే. ఇన్ని వదులుకొని కూడా ఈ మూవీ హిట్ అయితే అదో సెన్సేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇది ఏమాత్రం బెడిసి కొట్టినా విజయ్ దేవరకొండ మరో రిస్క్ చేస్తున్నట్టే.